ఇప్పుడు అన్ని క్లియర్ అయిపోయాయి, యాక్టర్ అంటే అన్ని చేయాలి అని డిసైడ్ అయిపోయారా ఇప్పుడు? యా 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 కాదు హరీష్, జనరల్ గా హీరోగా వద్దాం అనుకున్న వాళ్ళు ఇవన్నీ ఉంటాయని ముందే తెలుసు కదా. అంటే నాకైతే బేసిక్ ఇప్పుడు కూడా నాకైతే హీరోయిన్ నన్ను టచ్ చేయకుండా ఉండి ఆమె పని ఆమె చేసుకుంటే నా పని నేను చేసుకుంటూ ఉంటే నాకు హ్యాపీ. మీకోసం కొత్త రైటర్స్ వచ్చి వేరేగా తీసుకెళ్ళాలి అంటే అలా కాదు, నాకైతే కొంచెం అదొకటి. అది అది డెఫినెట్గా అంటే నాకు కొంచెం మామూలుగానే షై బేసిక్లీ. సో అందుకనే నేను పెద్ద మామూలుగా ఇంటర్వ్యూస్ అయ్యి కూడా కనిపించను బేసిక్లీ. అందుకే ఈరోజు ఇంటర్వ్యూకి పిలిచాము. అదే పిలిచారు, ఎక్కడ కనిపించట్లేదు, ఖచ్చితంగా మాట్లాడాలి, చాలా రోజులు అయింది. మా పిఆర్ కూడా కొంచెం క్లాస్ పీక్ పంపించాడు ఆయన. ఓకే. సో ఇండస్ట్రీలో ఎవరైనా ఇలా ఉండకూడదు, ఇలాంటి రోల్స్ చేయాలి, అట్లా సజెషన్స్ ఇచ్చే వాళ్ళు ఉన్నారా? అలా ఏం లేదండి, అలా ఏం లేదు. అంటే మన అనుకుంటే హరీష్ చూడడానికి హ్యాండ్సమ్, అన్ని చేయగలడు, ఎందుకు ఇలా అవుతుంది, ఇట్లా చూజ్ చేసుకోవద్దు, ఇలా వెళ్ళండి. అంటే మెయిన్ అందరు చెప్పేది ఏంటంటే మీకు సినిమా వస్తే చేసేయాలి, మీరు అట్లా పిక్కీగా ఉండకూడదు, ఎప్పుడు కనిపిస్తూ ఉండాలి జనాలకి అని. బట్ నాకైతే అలా అనిపించదు. ఎందుకంటే నాకు అంటే ఈ పని కాకపోతే ఇంకో పని చేసుకోవచ్చు. బట్ ఎక్సైట్మెంట్ లేకుండా ఎలా పని చేయాలి, ఎలా చేయాలి అంటే యాక్టింగ్ చేస్తున్నప్పుడు ఒక క్యారెక్టర్ని నేను ఫామ్ చేయాలంటే నాకు ఆ సినిమా వర్కౌట్ అవ్వదు అనిపించినప్పుడు నాకు ఎక్కడి నుంచి వస్తుంది ఆ ఫీల్ అనేది నా పాయింట్ ఆఫ్ వ్యూ. బట్ 9 out of 10 people చెప్పేది ఏంటంటే ఏ సినిమా వచ్చినా చేసేయాలి, అంటే సినిమా ఫ్లాప్ హిట్తో సంబంధం లేదు, ఆర్ స్టోరీతో సంబంధం లేదు, ఏ స్టోరీ ఎప్పుడు హిట్ అవుతుంది అనేది తెలీదు, ఇట్లాంటివి చెప్తారు బేసిక్గా. బట్ నేనైతే మటుకు ఓవర్ ద ఇయర్స్ నాకు ఎక్సైట్మెంట్ రాకపోతే మటుకు చేయలేదు సోఫార్. అవును, కానీ కొంచెం కరెక్టే అనిపిస్తుందా? నిజంగానే జనాలకి ఎప్పుడు కనిపిస్తూ ఉండాలి, కనెక్టెడ్ గా ఉండాలని అనిపించిందా?